హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర చూడరాది. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ చాలా క్విక్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అదేనండి మన తెలంగాణ స్టైల్ గర్జెలు అన్నమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. మేమైతే గర్జెలు అంటాము. మీరేమంటారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హాలిడేస్ కదా, సో చెర్రీ నేను మా పెద్ద ఆడవిల్ల వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అక్క ఈ రెసిపీ చేయడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఇంకెందుకు లేట్ అని రికార్డింగ్ స్టార్ట్ చేసేసాము. అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందులో అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నది. ఒక సైడ్ ప్యాన్లో మనం ఉప్మా రవ్వ వేసేసామన్నమాట, 1.5 కప్. అండ్ ఇంకొక సైడ్ ప్యాన్లో మనం బాదం వేసాము. బాదంలో కొంచెం గీ యాడ్ చేసుకుని అది ఫ్రై చేసుకుందాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లోకి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్మా రవ్వ మీడియం టు లో ఫ్లేమ్లో మనకు కావాల్సిన కలర్లోకి వచ్చాక మనం ఆఫ్ చేసేసుకోవడమే. సో ఏదైతే బాదం మనం ఫ్రై చేసామో అదే ప్యాన్లోకి అవి తీసేసి పల్లీలు యాడ్ చేసుకున్నాం అనమాట. ఇవి కూడా ఒక 1 కప్ అలా తీసుకున్నాము. ఇది సెకండ్ బ్యాచ్ ఇది. సో సిమ్లో పెట్టుకుని ఇవి కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ రెసిపీకి మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. పల్లీలు ఫ్రై చేసుకుని పొట్టు తీసుకున్నవి, తర్వాత పుట్నాల పప్పు ఇవి లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నవి, ఒక 15 to 20 ఇలాచీ అనమాట ఫైన్గా పౌడర్ చేసుకున్నాము. నీట్గా ఫైన్గా పౌడర్ చేసుకున్నాం. టేస్ట్ అండ్ ఫ్లేవర్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది. అండ్ బాదం మనం ఇప్పటివరకు ఫ్రై చేసుకున్నాం కదా అవి, అండ్ నువ్వులు ఇవి కూడా చిన్న ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నాము. ఇది ఎండు కొబ్బరి అనమాట. ఒక 3 to 4 పట్టాయి అనమాట ఎండు కొబ్బరి, పచ్చిది కాదు ఎండు కొబ్బరి. అండ్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వ, ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇవి కాకుండా మైదా పిండి 1 kg తీసుకున్నాం మనము. ఇక్కడ ఆప్షనల్ కంప్లీట్లీ. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, ఆరెల్స్ రేషియోలో మైదా పిండి కొంచెం గోధుమ పిండి కొంచెం కూడా మనం తీసుకోవచ్చు. పిండి ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాము. ఒక 1/2 hour కన్నా ఎక్కువ అయింది. దీంతోపాటు బెల్లం కూడా తీసుకోవాలి మనము. ఎంత బెల్లం అనేది నేను ముందు ప్రాసెస్లో చెప్తాను. సో ఈ పొడిలన్నీ కూడా ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఫ్రై చేసుకున్నవన్నీ కూడా మనం మిక్సీ పట్టేస్తున్నాము. మిక్సీ పట్టేసి కొలత కోసం నేను ఈ చిన్న బౌల్ తీసుకున్నాము. దీంతో ఏవైతే పొడులు నేను ఇప్పుడు చెప్పానో అవన్నీ కూడా ఫ్రై చేసినవన్నీ 2 cups అయ్యాయి అనమాట ఈ కప్తో. చూడండి ఏవేవైతే ఇప్పుడు మనం మిక్సీకి వేస్తున్నామో పుట్నాలు, బాదం, తర్వాత పల్లీలు ఇవన్నీ కలిపితే 2 cups అయ్యాయి అన్నమాట. ఇక్కడ మనం మెయిన్గా నోటీస్ చేయాల్సింది ఏంటంటే మరీ ఫైన్ పౌడర్ చేయకూడదు, కొంచెం కచ్చా పచ్చానే ఉండాలి. బికాజ్ ఫైన్ పౌడర్ అయిపోతే అంత టేస్ట్ ఉండదు అనమాట మనం తినేటప్పుడు. అక్కడక్కడ ఆ పలుకులు ఉంటే మనం తినేటప్పుడు ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ని. సో ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి, ఒక పెద్ద బౌల్లోకి మనం మెజర్మెంట్ చేసుకుని వేసుకున్నాం. మెజర్మెంట్ కోసం ఈ బౌల్ తీసుకున్నాము. ఏదైతే పల్లీలు, నువ్వులు, పుట్నాలు, కొబ్బరి, ఇలాచీ పొడి ఇవన్నీ కలిపితే మాకు 2 cups అయ్యాయి అన్నమాట. చూడండి ఇక్కడ క్లియర్గా 2 cups అయ్యాయి. సో దీనికి బెల్లము 1.5 cup మేము తీసుకున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ క్లియర్గా ఏవేవైతే మన దగ్గర ఉన్నాయో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 2 cups అయ్యాయి. దీనికి 1.5 cup బెల్లం తీసుకున్నాం. 1.5 అంటే మేము మరీ ఎక్కువ స్వీట్ అయిపోతే తినలేం కాబట్టి మినిమల్ తీసుకున్నాము. ఈ 1.5 అనే రేషియోని మీరు ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేశాక కూడా మీకు టేస్ట్ సరిపోతే ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్లీ మన చాయిస్. మనం ఎంత బెల్లం తింటాము, ఎంత స్వీట్నెస్ మనకు కావాలి దాన్ని బట్టి మనం కస్టమైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మేమైతే 1.5 cup తీసుకున్నాం. ఇక్కడ ఇవన్నీ నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. బౌల్ పెద్దగా ఉండడం వల్ల మిక్స్ చేయడానికి ఈజీగా ఉంది. చెప్పాను కదా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని, అందులో ఈమె ఇంకొక ఫ్రెండ్ అనమాట. సో నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాము. బెల్లం జస్ట్ మనం తురిమామన్నమాట, ఏమీ ఫైన్గా పౌడర్ చేయలేదు, జస్ట్ తురిమి పెట్టింది. సో దీన్ని అక్కడక్కడ మీరు చూస్తే కనుక చిన్న చిన్న పీసెస్ లాగా బెల్లం కనిపిస్తుంది, చూసారా, నోటీస్ చేశారా క్లియర్గా. సో దీన్ని ఎలా మనం పౌడర్ చేయొచ్చు అనేది కూడా నెక్స్ట్ స్టెప్లో చూడండి. మరీ లెందీ ప్రాసెస్ ఏం కాదు అండ్ టైం టేకింగ్ కూడా ఏమీ ఉండదు. జస్ట్ మనం అన్నీ ఫ్రై చేసుకుని రెడీగా పెట్టేసుకుని ఈ మిక్స్ చేస్తున్న బౌల్లోనే జస్ట్ హ్యాండ్తో ఇలా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఆ బెల్లం కూడా ఫైన్ పౌడర్ అయిపోయిందనమాట. మరీ నేను చెప్పాను కదా స్టార్టింగే, మరీ ఫైన్ పౌడర్ కూడా అవ్వకూడదు. సో జస్ట్ హ్యాండ్స్తో అలా జెంటిల్గా ప్రెస్ చేస్తే సరిపోతుందనమాట. సో మనకి ఇదంతా కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఇక్కడ మా పెద్ద ఆడవిల్ల కనిపిస్తుంది, తను చేస్తుందనమాట.
నేనైతే అక్క అని పిలుస్తాను. వర్క్ మొత్తం డివైడ్ చేసేసుకున్నాం. ఒకళ్ళు ప్రెస్సింగ్, ఒకళ్ళు స్టఫింగ్, ఒకళ్ళు ఫ్రై చేయడం అలా అనమాట. సో ఒకళ్ళ వల్ల ప్రెస్సింగ్ లేట్ అవుతుందని చెప్పేసి ఇంకొక అక్క కూడా, అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్ కూడా ప్రెస్సింగ్లో ఉందన్నమాట. నేను వీడియో తీస్తున్నాను, ప్లస్ నాది ఫ్రై చేసే డిపార్ట్మెంట్ అనమాట. ఈ గర్జలు చేయడానికి చిన్న మౌల్డ్స్ కూడా దొరుకుతాయి మనకి. మేమైతే తీసుకోలేదు అవి. ఈ గర్జలు చేసే స్పూన్ ఒకటే యూస్ చేస్తున్నాము. చూడండి, ప్రెస్ చేశాక ఆ స్టఫింగ్ ఏదైతే ఉందో అది సెంటర్లో పెట్టేసుకుని ఫోల్డ్ చేసి ఈ గర్జల్ స్పూన్ తోటి జస్ట్ కట్ చేసాము. దీనికి ముందు ఆ చుట్టూ కూడా స్టఫింగ్ అయిపోయాక వాటర్తో ఒకసారి తడి చేసుకున్నాం అనమాట. సో దాట్ అటు ఇటు మంచిగా స్టిక్ అయ్యి మనం ఎప్పుడైతే ఆయిల్లో వేస్తామో అది బయటికి రాకుండా లాక్ చేసేస్తుంది అనమాట. సో ప్రాసెస్ ఇస్ వెరీ ఈజీ. ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు, మీరు చూడండి, ఒక అక్క వాళ్ళ పిల్లలు అండ్ చెర్రీ కూడా ఉంది. మీరు చూసినట్టయితే చాలా చాలా బిజీగా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ప్రాసెస్ అంతా కూడా. చూడండి, స్టెప్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను. జస్ట్ ప్రెస్ చేశాక స్టఫింగ్ యాడ్ చేసి సెంటర్లోకి వాటర్తో ఒకసారి కార్నర్స్ అన్నీ తడిపి చూడండి ఇలా కట్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండి. వేరే ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. సో ఇక్కడ మేము పేపర్ మీద వేసేసుకుంటున్నాము. కొంచెం డ్రై అవుతుంది అనమాట. ఒక 5 minutes అలా గాలికి ఉంచేసాము. చూడండి ఇక్కడ ఎంతమంది హెల్పర్స్ ఉన్నారో. ఇంకేంటి, కేజీ పిండి ఎంతసేపు పట్టదండి, ఫాస్ట్గా అయిపోతుంది. చెర్రీ కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకెంతసేపు చెప్పండి. చెర్రీ ఇంకా ఈ పాప వెంటనే ఫ్రెండ్స్ అయిపోయారు. కలిసి ఒక 1/2 hour కూడా అవ్వలేదు, అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు. ప్యూర్ సోల్స్ అంటే ఇవేనండి. మేము చేస్తున్నంతసేపు నేను చేస్తా అని ఏదో చేశారు. కొంచెం సేపు పూరీలు చేసుకున్నారు, కొంచెం సేపు సేమ్ మేము చేస్తున్న ప్రాసెస్ చేశారు. ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయలేదు. అంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేయనివ్వండి అనేసి వాళ్ళని ఎంగేజ్డ్గానే ఉంచాము. అదర్వైజ్ మా పని ఇంకా లేట్ అయిపోతుందని అయితే మాకు ఒక క్లియర్ ఐడియా ఉందన్నమాట. సో వాళ్ళ పనికి వాళ్ళని వదిలేసాము. ఇద్దరు అండర్స్టాండింగ్లో చక్కగా ఒకరి తర్వాత ఒకరు చేస్తూ ఉన్నారు. కొన్ని గర్జలు రెడీ అయ్యాయి కాబట్టి నేను క్విక్గా ఆయిల్ పెట్టేసుకున్నాను ప్యాన్లో. అండ్ నేను ఫ్రై కూడా స్టార్ట్ చేసేసాను అనమాట ఆయిల్ హీట్ అయ్యాక. చూడండి ఎంతసేపు పట్టదు తెలుసా, జస్ట్ 1 minute లోపలే మనకి ఫ్రై అయిపోతాయి. మనకు కావాల్సిన కలర్ వచ్చాక మనం జస్ట్ తీసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 by 1 నేనైతే 2 వేసుకున్నాను. 1 by 1 ఫ్రై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆన్ అన్ యావరేజ్ 1 kgకి 60 to 65 అయ్యాయన్నమాట మాకు. ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మా గర్జల్ సైజ్ కూడా కొంచెం పెద్దగానే ఉంది. ఇంకొంచెం చిన్నగా చేసుకుంటే 70 to 75 వరకు కూడా అవ్వచ్చు. మేము పెద్దగానే చేసుకున్నాము. ఈ మధ్యలో చూసారా, పిల్లలు చేసిన పూరీలు, పిల్లలు చేసిన చిన్ని పూరీలు ఫ్రై చేసి ఇమ్మంటున్నారు. ఇంకా వాళ్ళ డిమాండ్స్ మనం చేయలేదనుకోండి ఇంకా మన పని అస్సలు అవ్వదు. సో ఫ్రై చేసి ఒక గిన్నెలో వేసి ఇచ్చేసాను అనమాట. సో మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఇలా ఫ్రై చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఫ్రై చేస్తూ ఉంటే. నిన్నటి వీడియోలో చెప్పాను కదా నేను నవరాత్రి స్పెషల్ బ్యాంగిల్స్ వేసుకున్నా అని. మీకు ఎలా అనిపించాయి నా బ్యాంగిల్స్? నచ్చాయా? నచ్చినట్టయితే ఒకసారి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీలో ఎంతమందికి ఇలా బ్యాంగిల్స్ వేసుకోవడం అంటే ఇష్టమో కూడా ఒకసారి కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాచ్ బై బ్యాచ్ నేను యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ నా ప్రాసెస్ చాలా క్విక్గా అయిపోతుంది. ఐఎమ్ ఆన్ మై జాబ్. అండ్ సైమిల్టేనియస్లీ అక్క వాళ్ళు కూడా ఇక్కడ ప్రెస్సింగ్ వర్క్ అండ్ స్టఫింగ్ వర్క్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో నేను అలా ఫ్రై చేస్తూ ఉంటే పిల్లలు నాకు అక్కడికి అందించేస్తున్నారు అనమాట. ఎంత కోఆర్డినేషనో చూసారా. నేను ఇక్కడ ఫినిష్ అయ్యే లోపలనే ఇంకో బ్యాచ్ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. కంప్లీట్గా పిల్లలు ఎంగేజ్డ్గా ఉండడం అనేది బాగా అనిపించింది. వావ్, చూడండి ఎన్ని రెడీ అయిపోయాయో. అప్పుడే ఎంత టైం పట్టలేదు కదా. సో ఈ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే అన్ని ప్లేట్లో అరేంజ్ చేసేసుకున్నాను. ఒకసారి మనం టేస్ట్ చూసేద్దాము ఎలా వచ్చింది అనేది. ఎంత సాఫ్ట్గా, ఎంత బాగుంది చూడండి. ఈజీగా బ్రేక్ అవుతుంది. చాలా బాగుంది కదా. ఒకసారి టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. బెల్లం కూడా బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట. అస్సలు ఎక్కువ అవ్వలేదు, అస్సలు తక్కువ అవ్వలేదు. చాలా చాలా నచ్చేసింది మా అందరికి కూడా. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయండి.